ఎప్పుడు గుర్తుకు రాలేదు. నా కష్టంలో నువ్వు తప్ప వేరేదీ గుర్తుకు రాలేదు. నువ్వుంటే నాకు భయమే లేదు. నిన్ను తిడతాను, అనవసరంగా అవమానిస్తాను, ఎందుకంటే నీ పేరు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. వెల్కమ్ టు ముస్తఫా ముస్తఫా. మా ఈ షోలో ఇండస్ట్రీకి సంబంధించిన బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేయబోతున్నాము. వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఉన్న కష్ట సుఖాలు, సీక్రెట్స్, గాసిప్, మేబీ ఒకరికొకళ్ళు ఎప్పుడు చెప్పుకోనివన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాము. సో ఆర్ వి ఆల్ రెడీ? मेरी जिंदगी मुस्तफा मुस्तफा नंबन वालकाई मुस्तफा मुस्तफा. ఈరోజు మన ముస్తఫా ముస్తఫాలో రాబోతున్న ఇద్దరి ఫ్రెండ్స్ ఎవరు? ఒకే ఊరు, ఒకే ప్యాషన్, ఒకే వృత్తికి చెందిన వీరిద్దరిలో ఒకరు మాస్ మసాలా, ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరు. ఇంకొకరు వారి స్టైల్లో మనని కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్. లెట్స్ వెల్కమ్ శ్రీను వైట్ల గారు అండ్ వివి వినాయక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఎపిసోడ్లోకి డీప్గా వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. హౌ డిడ్ యువర్ ఫ్రెండ్షిప్ స్టార్ట్? నేను చెప్పనా, నువ్వు చెప్తా? చెప్పు. 93 అండి, జూన్. అబ్బాయి గారు అనే సినిమా, అంటే ఈవి సత్యనారాయణ గారు డైరెక్టర్. ఆ సినిమా మేము రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు పీక్ సమ్మర్లో చేస్తున్నప్పుడు నేను ఆల్మోస్ట్ లాస్ట్ అసిస్టెంట్గా ఉన్నాను. అప్పుడు వాళ్ళ నాన్నగారు కృష్ణారావు గారు, రాసిమూసి నరసింహరావు గారు, అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్, ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు, నరసింహరావు ద్వారా వినయని తీసుకొచ్చి ఈవి సత్యనారాయణ గారి దగ్గర జాయిన్ చేశారు. ఓకే. సో అప్పుడు వినయన్ ఫస్ట్ నాకు నరసింహరావు చెప్పారు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, నువ్వు చూసుకోవయ్యా మనకి వెళ్ళానే మన దగ్గర కదా అని. సో అలా మా పరిచయం స్టార్ట్ అయింది. ఓకే. సో మీరు యాక్చువల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సీనియర్ టు వినయ్ ఆ సినిమాకి తన అసోసియేట్, నేను అప్పుడే జాయిన్ అయిన అప్రెంటిస్. నేను ఎక్కువ సీనుతోనే నాకు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేవాడిని. నెక్స్ట్ తనకు అసిస్టెంట్ ఒక రకంగా. నాకు ఇప్పటికీ గుర్తు, ఏదో సూర్య హోటల్లో మనం ఇదంతా అక్కడ రాజమండ్రి సూర్య హోటల్లో మేము ఇద్దరం ఒకటే రూము, చాలా ఇదిగా ఉండేది. అప్పుడు తను చాలా అందంగా ఉండేది. హీరోగా రావాలనుకున్నారా? ఫస్ట్ చూసినప్పుడు అంటే మనకి ఇవన్నీ తెలియవు కదా, ఏమంటే ఎందుకంటే డైరెక్షన్, ఎందుకంటే మీరు యాక్టర్ అవ్వచ్చు కదా, మీరు చాలా అందంగా ఉన్నారు కదా అని ఫస్ట్ మీటింగ్లోనే అన్నా నేను. ఓకే. సో ఫస్ట్ మీటింగ్ నుంచే మీ ఫ్రెండ్షిప్ ఇట్ జస్ట్ అది ఉంటుంది, ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది కదండి. తను చూసిన వెంటనే నాకు చాలా దగ్గరగా అనిపించాడు. సో ఇంక అక్కడి నుంచి నేను తనకి అన్నీ చెప్పడం, నాకు ఆ స్టోరీస్ చెప్పడం, షార్ట్లు చెప్పడం, ఇలాగా నాకు ఇంటూ మంచి లిజనర్గా ఉండేవాడు. నాకు అప్పుడు చాలా ఇష్టపడేవాడిని. నేను ఎప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గుమ్మస్తా పనిచేసేవాడు. చేయకుండా నన్ను పక్కకి తీసుకెళ్ళి ఏదో కథ ఇదంతా తీసుకుని మేము చాలా సందర్భాలు తిట్లు కూడా తిన్నాం డైరెక్టర్స్ దగ్గర. వచ్చావా, తెచ్చావా? ఏంటండి తెచ్చేది? దొండపాడు బెండకాయ. ఇది ఏమన్నా కోటా కిరసనాలు అనుకున్నారా? రేషన్ బియ్యం అనుకున్నారా? ఎర్ర త్రికోణం అండి బాబు, నిరోద్దు. అదేరా తెచ్చావా అని అడుగుతున్నాను. తేవటానికి కుట్లో మిగిలితే కదండి. పెళ్ళి అయినోళ్ళకదే, పెళ్లి కానోళ్ళకదే. అయినా నాకు తెలియకడుగుతాను, ఆ గుత్తి గురవగాడు వయసు ఎంత ఉంటుందండి? 70-80 ఉంటాయి. మరి ఆడికి ఎందుకంటే 25 నిరోధులు. 25 కొన్నాడా? ఏం చేసుకుంటాడా? ఏం చేసుకుంటాడో ఏం చెబుతామండి? నెల వేసుకుని అప్పుడప్పుడు ఒబ్బడిగా వాడుకుంటాడండి. ఆడు సొమ్మే పోయిందండి. రే ఆడిని అడుగు, 10 పట్రా. ఏమండి? పిలిచావరా? నేను కదండి, కంచుగారు. ఇట్రండి. వస్తున్నాను, ఉండవే, ఆ పని మీద ఉన్నాను. అది కాదండి, ఒకసారి రండి. ఏంటే? మనకి ఇంకా ఆషాఢ మాసం అంత అక్కర్లేదండి. ఏ? ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది. అంటే సరిగమ్మ పదిలిసే వాసిన మొలక్కాయ మీద గెలక్కాయ. దాని తర్వాత అబ్బాయి గారు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ తను వేరే సినిమా చేసి నేను వేరే సినిమా చేసినా కూడా కలుస్తుండేవాడు. ఆ తర్వాత అమ్మ దొంగ సినిమాకి మళ్ళీ కలిసి ఇంకప్పటి నుంచి అలా ట్రావెల్ అవుతూ వచ్చాను. సాగర్ గారికి నేను ఎంత దగ్గరో తను కూడా అంతే దగ్గర. ఓకే. సో మీరు మూవీస్, మీ ఇద్దరు స్టైల్స్ టోటలీ డిఫరెంట్. యు ఆర్ ఇంటూ అ లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్రాక్షన్, అండ్ మీరు యు ఆర్ సో ఇంటూ కామెడీ అండ్ లైట్ మూవీస్. సో కానీ నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, అసలు తిను ఈ స్టైల్లోకి ఎలా వచ్చాడు అనేది నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే అప్పుడు మేము అసిస్టెంట్స్గా పనిచేసే రోజులు తిను చెప్పే కథలన్నీ కూడా ఎలా ఉండేవంటే, నీకు గుర్తుందా బాగా? అశాంతి అని ఒక చెప్పి, అశాంతి దాని టైటిల్. అలాగే ఇంకా కొన్ని టైటిల్స్ చెప్తూ
యాక్షన్ బేస్డ్గా ఉండే అలాగే. తను ఫస్ట్ స్టార్ట్ చేసిన సినిమా కూడా ఆ కైండ్ కొంచెం అపరిచితుడైన ఒక సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసాడు. టైటిల్ మీది? ఫస్ట్ టైటిల్ తింది. ఓకే. ఎప్పుడు ఇది నేను చెప్పేది 97లో తను డైరెక్టర్ అయ్యాడు ఫస్ట్ టైం. రాజశేఖర్ హీరో. అపరిచితుడు టైటిల్తో ఫస్ట్ ఓపెన్ చేసింది తిని. కొంచెం రామ్ గోపాల్ వర్మ గారు సినిమా కామెడీ అంటే అసలు పడేది కాదు. కామెడీ లేకుండా ఎప్పుడు మరోజుగా హీరో ఇలా చూస్తూ ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇవి చెప్తుండేవాడు. సడన్గా తను నీకోసం సినిమా కూడా చూడండి, చాలా ఎక్కువ కామెడీ అది ఏమి ఉండదు. ఒక స్టైల్ ఉంటుంది, ఒక దీనిలా ఉంటుంది. బాగా పేరు తెచ్చింది కూడా అదే. అలాగే చెప్తే వినయ్ నుంచి కూడా నేను ఇలాగా ఆది లాంటి సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకనంటే తను చాలా సాఫ్ట్గా, చాలా అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా కథల కాంట్రిబ్యూషన్ అంతా ఉండేది. నేనేమో టోటల్ డిఫరెంట్గా వేరేలాగా ఆలోచించాను. అలాంటి వినయ్ నుంచి అంత పవర్ఫుల్ ఫిల్మ్ లైక్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగానే. తను అప్పుడు నేనేదో ఆనందం గొడవలో నేను ఉన్నాను, తర్వాత ఆది చేసాడు. దీని ఇలా మారడానికి కూడా ఆనందంలో ఆ ఫ్రెండ్స్ మధ్యన రాంబాబు క్యారెక్టర్ దానికి ఆడియన్స్ నుంచి అప్లాజ్ ఎంత బాగా రావడం వల్లే తను ఆ ట్రాక్ తీసుకున్నాడు. నేను కూడా అనుకోని పరిస్థితుల్లో నేను ఒక లవ్ స్టోరీ చెప్పి అది కాక మళ్ళీ యాక్షన్ ఇది కావాలంటే మళ్ళీ ఆదికి వచ్చి నేను ఇంక ఈ ట్రాక్ నేను తీసుకున్నాను. సో మేబీ 6 నెలల సావాసానికి ఒకళ్ళు మారిపోయారేమో. బట్ ఇట్స్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మీ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ అన్బిలీవబుల్ కామెడీ, అండ్ మీ నుంచి ఒక సూపర్ యాక్షన్, ఒక హీరో అనేలాంటి క్యారెక్టర్స్. అండ్ నాకు ఒకటి కామన్గా లైక్ ఇప్పుడు మాట్లాడుతుండగా అనిపించింది, మీ ఇద్దరికి చాలా కామన్గా బాగా ఇష్టమయ్యి వర్క్ చేసే యాక్టరు రవితేజ అని నేను అనుకుంటున్నాను. ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అంటే నేను తనకంటే ముందు రవితేజ, నా డెబ్యూ ఫిల్మే రవితేజ హీరో. ఒకే ఏరియాకి సంబంధించిన వాళ్ళు రావడం ఏంటో దానివల్ల కొంచెం నా టైమింగ్ కరెక్ట్గా పట్టుకుంటాడు. కాబట్టి ఆ రవితేజ అంటే అందరు హీరోలతో నేను కంఫర్టబుల్, నేను చేసిన హీరోలు అందరితో కూడా కంఫర్టబుల్. అలా రవితో ఏంటంటే నన్ను కరెక్ట్గా అంటే పట్టుకోగలుగుతాడు, నా టైమింగ్ని పట్టుకోగలుగుతాడు. ఎందుకు? బికాస్ ఒకే ఏరియా వాళ్ళని కావడం వల్ల. రవితేజ నాకు తినకంటే కూడా తనకి సినిమా స్టార్ట్ చేసినప్పుడు తనకి ఫ్రెండ్, అంటే తనకి సినిమా ద్వారా నాకు రవితేజ ఆల్మోస్ట్ సింధూరం అయిపోయిన ఇమీడియట్ స్టార్ట్ అయిన సినిమా పాడుతో తీయగాని క్రాంతి కుమార్ గారిది. దానికి నేను అసోసియేట్ డైరెక్టర్. తను 4 హీరోలో ఒక హీరో. నేను, సురేందర్ రెడ్డి, రవితేజ, నెక్స్ట్ ప్రేమతోనే జాన్ మహేంద్ర, మేము 4 ఒక బ్యాచ్. మాకు అప్పటి నుంచి ఎవరెవరు అనుకునే ఇది బాగా చనువు. అందరం కూడా ఒకేలాగా ఎదిగాం. రవితేజ దగ్గర ఉన్న కంఫర్ట్ ఏంటంటే, అరే బాగా ఇది ఓకేనా, లేకపోతే అంటే హీరోతో పని చేసినట్టు ఉండదు, వర్క్ స్ట్రెస్ అనేది ఉండదు. లైక్ అ ఫ్రెండ్, ఫ్రెండ్ లాగా. అండ్ మీ ఇద్దరు ఒకరినొకళ్ళు ఏమని పిలుచుకుంటారు? ఇందాకటి నుంచి ఇద్దరు బావా అని పిలుచుకుంటారు. సో యు బోత్ కమ్ ఫ్రమ్ సేమ్ ఏరియా అండి? సేమ్ ఏరియా. అంటే మాది వెస్ట్ కూడా ఈస్ట్ కూడా అలా. సో దగ్గరలో. సో ఈవెన్ లాంగ్వేజ్ కూడా, యాస కూడా చాలా వరకు కలుస్తూ ఉంటుంది. మాకది పోదండి. బట్ మన తెలుగు మూవీస్లో కామెడీ ట్రాక్స్ అన్నీ ఎక్కువగా అదే యాసలో చూస్తూ ఉంటాం కూడా. ఈ ముచ్చట్లు ఇలాగే సాగుతూ ఉంటాయి. బట్ బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ రౌండ్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిరంజీవి గారి సినిమా అవకాశం రావడం అనేది చాలా పెద్ద విషయం ఎవరికైనా సరే. కామెడీ టైమింగ్ అంటే ఎలా ఉంటుందంటే అండి, మనకి కన్వీనియంట్గా ఉండడం వల్ల రవితేజ అని అనుకోవడం కరెక్ట్ కాదు. తను ఆల్రెడీ బాలీవుడ్కి వెళ్తున్నాడని నా ఫీలింగ్. మేము ఏది ఎలా ఉన్నా, మా ప్రొఫెషనల్ ఇది ఎలా ఉన్నా కానీ ఆ ఫ్రెండ్షిప్ అది ఇప్పుడు అలా కంటిన్యూ అవుతానే ఉంది. ఏ రోజు మాకు అది లేదు. వినయ్ అలాంటి మనస్తత్వం కాదు. తనను అనుకోడు నేను నెంబర్ 1 అని అనుకోడు.